మేము రీసెంట్గా వెళ్ళిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట. మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఎంత ఫేమస్, అలాగే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కూడా అంతే ఫేమస్. ఇక్కడ శనివారం రోజు మాత్రం కొన్ని లక్షల్లో వస్తారు జనాలు. ఆ రోజు మాత్రం అసలు ఖాళీ ఉండదు. 7 వారాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. మేము వైకుంఠ ఏకాదశి నాడు మరునాడు వెళ్ళామన్నమాట. అందుకని మాకు కొంచెం ఖాళీగా ఉంది. బుధవారం రోజు వెళ్ళాము. సో అందుకని పూల డెకరేషన్స్ కూడా ఎక్కడా చెక్కు చెదరలేదు. అవి చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉంది. తెల్లవారుజామున వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం అనమాట. డాడీ అక్కడ వర్క్ చేయడం వల్ల మాకు మంచిగా దర్శనం అయితే చేయించారు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సాటర్డే తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడు వెళ్ళినా మీరంతా లోపలంతా తీరుబడిగా ఖాళీగా చూసుకుని రావడానికి ఉంటుంది. మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అలాగే నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి. చూసారు కదా, లోపల ఎక్కడ డెకరేషన్ కూడా చెదరలేదు, అంత అందంగా ఉన్నాయి. ఆవులు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓన్లీ దేవస్థానంలో ఈ ఆవుల దానా గడ్డికే 10 లక్షల రూపాయలు పాట అనమాట, సంవత్సరానికంట. నాకు షాక్ అయిపోయాను. అదిగో చూసారు కదా ఎంత పెట్టారో దానా. అది ఆ గడ్డి ఇచ్చారనమాట నాకు 30 రూపీస్. దానికి 10 lakhs అంట 1 yearకి. షాక్. ఇలాంటి పాటలు మరెన్నో ఉన్నాయి ఇక్కడ. మేమైతే టిఫిన్ చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.